హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కీచు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. తిరుపతికి వెళ్తున్నామండి వెనస్డే ఈవినింగ్. అక్కడ కూడా అందరి కోసం ప్రేయర్ చేసుకుంటాను. ఇదైతే ముందు రోజు లాగండి. ట్యూస్డే ఈవినింగ్ 4 నుంచి షూట్ చేశాను. అప్పటి నుంచి లాగండి. కొంచెం లైట్గా వైట్ హెయిర్ ఉంది. సో దానికోసం రంగోలీ హెన్నా మిక్స్ చేసుకుంటున్నాను, రెడ్ హెన్నా. ఇంకా నేను ఎప్పుడైనా నుపూర్ వాడతాను, అదేమో నరిష్మెంట్ కోసం, ఇదేమో రెడ్ అవ్వడానికి. ఇంకా మార్నింగ్ కడిగేసిన గిన్నెలు ఉన్నాయండి, అవన్నీ ఇంకా వాటర్ పోయాయి కదా, అవి సర్దేసుకుంటున్నాను. ఇవి సర్దేసుకుంటే లంచ్ చేసినవి ఇంకా పిల్లలు వచ్చాక వాళ్ళ లంచ్ బాక్స్లో అవన్నీ క్లీన్ చేసుకోవచ్చు. సో బాస్కెట్ అయితే క్లియర్ చేసేస్తున్నాను. అంతా క్లియర్ అయిపోయాక నేను వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, హెన్నా పెట్టుకునేది. బట్ వీడియో ఆన్ అవ్వలేదండి, అది నేను చూసుకోలేదు. తర్వాత చెక్ చేసుకుంటే వీడియో రికార్డ్ అవ్వలేదు. ఇంకా హెన్నా పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇలా కవర్స్ వస్తాయి కదా మనకు ప్లాస్టిక్వి, అవి డస్ట్బిన్కి ఇంకా సింక్ దగ్గర నేను ఒక ప్లాస్టిక్ డబ్బా పెట్టుకుంటాను. దాంట్లో ఆ కవర్ పెట్టేసుకొని సింక్ అంట్లు క్లీన్ చేసేటప్పుడు వచ్చే డస్ట్ అంతా దాంట్లో వేసేసుకుంటాను. సో దానికోసం యూజ్ చేస్తాను అవన్నీ. ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయని అవన్నీ ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసేసుకున్నాను. ఇంకా మా పిల్లలు వచ్చే టైం అయింది, 4:30. బస్ హారన్ ఇస్తుందండి వ్యాను. బయటికి వెళ్ళాను, ఇంకా వాళ్ళు వచ్చారు, ఇంకా తీసుకొని లోపలికి వచ్చేసాను. సొరకాయ కర్రీ చేశాను. మార్నింగ్ బాక్స్లోకి పిల్లలకి పుదీనాతో పలావ్ చేశానండి. వాళ్ళకైతే పుదీనా స్మెల్ ఎక్కువగా తినలేరు. పుదీనాతో చేస్తాం కాబట్టి కొంచెం పుదీనా ఎక్కువనే యూస్ చేస్తాం కదా, నార్మల్గా బగారా రైస్లోకి అయితే తింటారు, అలా తినలేదు. ఇంకా అది ఈవినింగ్ తినిపించేస్తాను పిల్లలకి. ఉందండి, పాడవకుండా ఇంకా తినిపించేసాను చూసేసుకొని. ఇంకా మార్నింగే గోరింటాకు కోసుకొని వచ్చాను. అది ఎప్పుడో పెట్టుకోవాలి, ఆషాఢం స్టార్ట్ అవ్వగానే. సో తిరుపతికి వెళ్తున్నాం కదా, అప్పుడు పెట్టేసుకుందాము అని ఇంకా నేను ఉన్నానండి ఇప్పటి వరకు. సో అదైతే ఈరోజు రుబ్బేసుకుంటున్నాను. చూసాను ఎలా రెడ్గా అవుతుందో అని. గోరింటాకు తొందరగా రెడ్గా అవ్వాలంటే సోంపు, టీ పౌడరు, జీలకర్ర అండ్ లవంగాలు వేసి మరిగించాలి. సో నేను జీలకర్ర లేదు ఇంట్లో, అయిపోయింది. సో మిగతా 3 వేసి మరిగించేసాను. అదే వాటర్ నేను ఫస్ట్ నాకు హెన్నా కలుపుకున్నాను కదా, దానికి కూడా యూస్ చేసుకోవచ్చు అన్నారు, దానికి కూడా యూస్ చేసుకున్నాను. ఇంకా గోరింటాకులో కూడా రుబ్బేటప్పుడు ఇంకా ఆ వాటర్ యాడ్ చేశానండి. ఫ్రెష్ అయ్యి వచ్చి మ్యాగీతో కాసేపు అలా ఆడుకుంటాడు. ఇంకా పాప ఇంకా ఫ్రెష్ అవుతూనే ఉందండి. సో నేను చూసాను కదా లంచ్ బాక్స్ వాళ్ళు ఫినిష్ చేయలేదని కూర్చొని వాడికి తినిపిస్తున్నాను. పాప అయితే హాఫ్ అయినా తినింది, బాబు అయితే అసలు తినలేదు. కర్డ్ రైస్ పెట్టాను, ఇంకా అది మాత్రం తినేసాడు. ఇది తినలేదని ఇంకా మ్యాగీకి పెట్టుకుంటూ దాంట్లో బఠానీ ఉంటాయి కదా, అలాంటివి తింటుందనమాట. బఠానీ, క్యారెట్ అలాంటివి పెడుతూ తినిపించేస్తాను ఇద్దరికి. ఇంకా హోంవర్క్ టైము, హోంవర్క్ చెప్పేసి కొన్ని తను రాయాల్సినవి చూసుకుంటూ మధ్యలో ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. కార్నర్లో ఇలా ఏరియా ఉంటుంది. ఇక్కడ మొన్న కిచెన్ క్లీనింగ్ చేసినప్పుడు వచ్చిన అట్టాపెట్టాలన్నీ ఇక్కడే పెట్టేశాను, కార్డ్బోర్డ్ బాక్సెస్. ఇంకా అదన్నీ తీసి సన్సైడ్ మీద పెట్టేసి అక్కడ సింక్ ఉంటుంది, అంతా నీట్గా క్లీన్ చేశాను. ఇంకా ఇవైతే మిర్చి అండి, పచ్చిమిర్చి తీసుకొస్తాగా, అవి కొంచెం ఇంకా డ్రై అవ్వలేదని అలా డ్రైకి పెట్టేశాను. ఇంకా ఇవి 2 days బ్యాక్ నేను తీసుకొచ్చినవి పల్లీలు. ఈ పల్లికాయ కొంచెం ఇంకా పాడైపోతున్నట్టుగా ఉంది, 2 days అయింది, అది పచ్చిది కదా. సో అదంతా క్లీన్ చేసేసుకొని ఇంకా స్నాక్స్ కోసం కుక్కర్లో పెట్టి బాయిల్ చేస్తున్నాను. 3 విజిల్స్ వచ్చేస్తే సరిపోతాయండి. అందులో లడ్డుప్పు అయితే వేసుకొని నేను ఉడకబెట్టేస్తాను.
పెట్టుకుంటూ వాళ్ళది చూసుకుంటూ ఇంకా అంట్లు కూడా కడిగేస్తున్నాను. ఆఫ్టర్నూన్ ప్లస్ పిల్లల లంచ్ బాక్స్ ఉన్నాయి కదా, అవి కూడా కడిగేస్తున్నాను. ఈలోపు ఇంకా అవి కూడా బాయిల్ అయిపోతాయి. ఇంకా విజిల్స్ వచ్చేసాయి. 3 విజిల్స్ వచ్చేస్తే అయిపోయినట్టే. అంట్లు మొత్తం కడిగేసానండి. అప్పటికి టైం 7:15 అవుతుంది అనుకుంటా. 7:15 అవుతుంది. ఇంకా హెడ్ బాత్ చేయాలి. హెన్నా పెట్టుకొని 2 అవర్స్ అవుతుంది. కానీ పిల్లలకి ఆ పల్లీలు ఇచ్చేస్తే తింటుంటారు కదా, ఈ గ్యాప్లో అనుకున్నాను. కుక్కర్ హ్యాండిల్ చాలా లూజ్గా ఉండే, అది సగం విరిగిపోయింది. ఇప్పుడు కంప్లీట్గా విరిగిపోయింది. నేను తీసేటప్పుడు పిల్లలకి పల్లీలు పెట్టించేసి మా వారికి అత్తయ్యకి పెట్టి నేను కూడా కొన్ని తిన్నానండి. తిన్న తర్వాతే వెళ్ళాను. ఇంకా ఫ్రెష్ అయ్యేసి వచ్చాను. వచ్చేవరకు పాలు వచ్చేసాయి. ఇవి గేదె పాలు 2 డేస్ నుంచే తీసుకుంటున్నాము. మాకు ఇంతకుముందు పోయాల్సిన వాళ్ళు రావట్లేదు, వాళ్ళకు గేదెలు అమ్మేశారట. సో ఇవి తీసుకుంటున్నాము ఒక 2 డేస్ నుంచి. కానీ వాళ్ళు ఈవినింగ్ వస్తారనమాట. నెక్స్ట్ డేకి నేను ఇప్పుడే బాయిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మీగడ కట్టేస్తుంది నాకు నెయ్యి ప్రిపేర్ చేసుకోవడానికి. సో అందుకని ఇంకా ఇప్పుడే పాలు బాయిల్కి పెట్టేశాను. ఇంకా కర్రీ లేదు, సొరకాయ కర్రీ అయిపోయింది. నైట్కి టమాటా కర్రీ చేసేస్తున్నాను. మా బాబు హాఫ్ తినేసి హోంవర్క్ లేట్ అవుతుందని రాసేసుకుంటున్నాడు. తన కోసం అవి నేను ఒలిచి పెడుతున్నాను. ఒలిస్తే తొందరగా తినేస్తాడు కదా, తను ఒలుచుకొని తినాలంటే ఇంకా లేట్ అవుతుంది. ఒలిచేసి మధ్య మధ్యలో తినిపించేసి ఇంకా కిచెన్లో కర్రీ చూసుకుంటూ ఉన్నాను. డ్రై ఫ్రూట్స్ ఇచ్చేసాను అవి తిన్నాక తినడానికి. ఇంకా బెడ్రూమ్ అయితే నీట్గా క్లీన్ చేసేసాను. ఇప్పుడు వాళ్ళు పడుకోవడానికి ఇంకా జావా ప్రిపేర్ చేస్తున్నాను. మా పిల్లలైతే ఇది తాగలేదులేండి, మా హస్బెండ్ కోసం, నా కోసం. ఇంకా మా పాపకి గోరింటాకు పెట్టేశాను. కర్రీ కూడా అయిపోయింది. ఈ డిజైన్లో పెట్టేశాను చూడండి. ఇంకొంచెం రైస్ తింటా అన్నది పాప, తనకి టమాటా కర్రీ ఇష్టం అనమాట, అందుకే పెట్టేస్తాను. ఈ వ్లాగ్ ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.